హే పీపుల్, నమస్కారం అందరికీ. హైదరాబాద్లో జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా మ్యాజికల్గా ఉండింది. ఇప్పుడు మీ ముందున్న కలర్ఫుల్ బెలూన్స్ని చూస్తుంటే కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనిపించింది, అలాగే మీకు కూడా చెప్పాలనిపించింది. సో బేసిక్గా ఈ బెలూన్స్ ఎలా పైకి వస్తున్నాయంటే కాన్సెప్ట్ చాలా సింపుల్. హాట్ ఎయిర్ రైజెస్, ఇట్స్ అ బేసిక్ సైన్స్. సింపుల్గా చెప్పాలంటే బెలూన్స్లోకి బర్నర్తో ఎయిర్ని హీట్ చేస్తారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే హాట్ ఎయిర్ కూల్ ఎయిర్ కన్నా లైటర్ కాబట్టి. ఎక్కువగా పైకి వెళ్ళాలంటే బర్నర్ ఆన్ చేసి ఎయిర్ని ఇంకా ఎక్కువగా హీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం డిసెండ్ అవ్వాలంటే, కిందికి రావాలంటే బర్నర్ ఆఫ్ చేసి ఎయిర్ కూల్ అవ్వడానికి అలౌ చేయాలి. సింపుల్ ఫిజిక్స్ కదా, బట్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ద మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా. ఈ బెలూన్స్కి ఎగ్జాక్ట్ డెస్టినేషన్ అనేది ఉండదు. సర్ప్రైజ్ అయ్యారు కదా? ఎస్, ఫస్ట్ నేను కూడా సర్ప్రైజ్ అయ్యా. సో ఈ బెలూన్ కంప్లీట్గా గాలి పైన డిపెండ్ అయి ఉంటుంది. పైలట్ దీన్ని ఎక్కడికంటే అక్కడ ప్లేస్కి తీసుకెళ్ళలేడు. ఈ బెలూన్స్ విండ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. పైలట్ డిఫరెంట్ హైట్స్కి వెళ్ళి డిఫరెంట్ విండ్ డైరెక్షన్స్ యూజ్ చేసుకుంటూ కంట్రోల్ చేస్తారు. కానీ ఫైనల్గా ఎక్కడ ల్యాండ్ అవుతుందో అది విండ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిందని నాకు తెలుసు. అదేంటంటే వాళ్ళు ల్యాండ్ అయినాక వాళ్ళ ఒరిజినల్ ప్లేస్, టేక్ ఆఫ్ ప్లేస్కి ఎలా వెళ్తారనే కదా. సో ఈ ఒక్కో హాట్ ఎయిర్ బెలూన్స్కి ఒక్కో సపరేట్ వ్యాన్ వాటిని ట్రాక్ చేస్తూ, ఫాలో అవుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ఫెస్టివల్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ బెలూన్స్ అయితే చూశాను. ఒక్కోటి ఒక్కో యూనిక్ కలర్ అండ్ ఐస్ క్రీమ్ స్టైల్లో బెలూన్ కూడా ఒకటి ఉంది. క్రేజీ ఎక్స్పీరియన్స్.